తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర చాటుకుంది ఆ కుటుంబం. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని అందుకోగలిగారు. అయితే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత అంతటి పదవులను పొందారు నందమూరి హరికృష్ణ. మంత్రిగా ఆయన 6 నెలల పాటు కొనసాగారు. తర్వాత ఎన్టీఆర్ పుత్రిక పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అరుదైనటువంటి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఆ ఇద్దరి తర్వాత నందమూరి బాలకృష్ణ కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అది అభిమానులకి మెంగిడు పడని విషయమే. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్న క్రమంలో నందమూరి అభిమానుల్లో ఒక రకమైన అసంతృప్తి అయితే ప్రారంభమైంది. 2014 నుంచి వరుసంగా దూసుకుపోతున్నటువంటి నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి కనుక ఇవ్వకపోవడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి సమకాలికుడు. చిరంజీవికి పోటీగా సినిమాలు తీసి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా గుర్తింపు పొందడంలో మాత్రం వెనక్కి పడ్డారు. 2001 సమయంలో ఎన్టీఆర్ వారసుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2004లో ఓడిపోయింది. 2009లో సైతం ఓటమి చవి చూసింది. దీంతో బాలకృష్ణ సైతం వెనకడుగు వేశారు. కానీ ఇంతలో నారా లోకేష్ బాలకృష్ణ అల్లుడు కావడం, రకరకాల సమీకరణలు మారడంతో 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ కి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఏర్పడింది. అలా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలో నిలిచారు నందమూరి బాలకృష్ణ. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రపంచంలో సైతం హిందూపురంలో గెలిచారు బాలకృష్ణ. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షానికి సైతం పరిమితమైపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి తెలుగుదేశం కూటమి అద్భుతమైన సక్సెస్ ని మూటగట్టుకుంది. ఇప్పుడు కూడా బాలకృష్ణకు ఛాన్స్ దక్కలేదు. కానీ ఆయన అల్లుడు నారా లోకేష్ కి మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఇప్పుడు నాగబాబుకి మంత్రివర్గంలో చోటు దక్కనుండడంతో బాలకృష్ణని సైతం కేబినెట్ లోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. నందమూరి కుటుంబంలో హరికృష్ణ తర్వాత ఇంతవరకు ఎవరూ మంత్రి కాలేదు. ఆ అసంతృప్తి అయితే అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ సినిమా కెరీర్లో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. అటు పులితెరపై మెరుస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. మున్ముందు బాలకృష్ణకు మంచి అవకాశాలు లభించే స్థితి కనిపిస్తోంది. అయితే పొలిటికల్ గా బాలకృష్ణను ఆ స్థాయిలో చూసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.